ఏనుగు తండం ఘటికాచాల మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 54 మినిట్స్ తో ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ రివ్యూ కూడా కొంచెం లేట్ అయింది గైస్. ఎందుకురా అంటే ఒక ఫంక్షన్ ఉంది గైస్, ఆ ఫంక్షన్ కి వెళ్లాల్సి వచ్చింది. అలాగే ఒక చిన్న వర్క్ ఉంది గైస్, ఆ వర్క్ వల్ల ఇలా లేట్ అయింది. ఆ వర్క్ కూడా మన యూట్యూబ్ కి సంబంధించింది, అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. ఆ వర్క్ కూడా ఒక 20 days ఉంటుంది, అప్పుడు దాకా రివ్యూస్ అయితే కొంచెం లేట్ అవుతాయి. సరే, ఇంకా మన మూవీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటంటే ఈ మూవీ చూసిన తర్వాత ఈ మూవీని ప్రజెంట్ చేసింది ఈటీవీ విన్నేనా అనిపించింది. ఎందుకురా అంటే మూవీలో కంటెంట్ ఉండదు, ఒక స్టోరీ లైన్ ఉండదు, ఏముండదు గైస్. అసలు ఏంటంటే మూవీ మొత్తం వన్ లాజిక్ గానే ఉంటుంది. మూవీలో ఏంటంటే సమ్ బేసిక్ సీన్స్ అన్నా కొంచెం లాజిక్ గా ఉండాలి, మూవీలో అది కూడా ఉండదు అనమాట. అసలు ఏంటంటే ఏనుగు తండం ఘటికాచలం వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే చాలా అంటే చాలా పూర్ అనమాట. వీళ్ళ ఫ్యామిలీ నెలకి 30 రోజులు ఉప్మానే తింటారు. అలాంటి ఫ్యామిలీకి పని మనిషి ఉంటదంట. ఎలా రా అసలు నమ్మేది? కొంచెం అన్నా నమ్మసక్యంగా ఉందా అనిపించింది నాకు. ఇంకా క్లైమాక్స్ లో వన్ లాజిక్ సీన్స్ ఉంటాయి గైస్, ఇంకా చెప్పబడలేదు, వాయమ్మో అనిపించింది నాకైతే. ప్రీ క్లైమాక్స్ లో ఏంటంటే ఒక ఎమోషనల్ సీన్ ఉంటది, ఆ ఎమోషనల్ సీన్ కొంచెం బాగా అనిపించింది. మూవీలో ఆ ఒక ఎమోషనల్ సీన్ తప్ప ఇంకేం ఉండదు. మూవీలో ఎవడ పడితే వాడు వస్తాడు, ఏదో చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మూవీలో ఏంటంటే కరెంట్ ఆఫ్ చేస్తా ఆన్ చేస్తా ఒకరు ఉంటారు అనమాట. వాళ్ళ క్యారెక్టర్స్ గైస్ నాకైతే పెద్ద అన్లాజిక్ గా అనిపించింది. నాకైతే అసలు ఆ క్యారెక్టర్ అనవసరం రా అనిపించింది. వాళ్ళు ఏదో అక్కడ కామెడీ ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. నాకైతే పెద్ద క్రింజ్ అనిపించింది. ఇద్దరు ఉంటారు, వాళ్ళేమో పైనుంచి ఏమో చూస్తా ఉంటారు అంతే. వాళ్ళు చేసింది ఏం లేదు, పెట్టింది ఏం లేదు, అలా చూస్తా ఉంటారు అంతే. నాకైతే అనవసరం అనిపించింది వాళ్ళ క్యారెక్టర్స్ అయితే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే ఏనుగు దంతం గట్టిగా చలాన్ని చంపేసి వాళ్ళ కొడుకులు అలాగే వాళ్ళ కోడళ్ళు ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా అయినా సరే దక్కించుకోవాలని చూస్తారు. అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఎన్ని సమస్యలు వచ్చాయని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. అసలు ఏంటంటే స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక స్టోరీ ఉంటుంది గైస్. అసలు ఆ స్టోరీ ఎంత అన్లాజిక్ గా ఎలా తీసారా అనిపించింది నాకు. అక్కడ సీన్స్ ఏంటంటే తల ఉండదు, తాకుండదు, ఎలా పడితే అలా తీసేస్తా ఉంటారు అంతే. ఇంకొకటి ఏంటంటే మూవీలో ట్విస్ట్ల విషయానికి వస్తే మూవీలో ట్విస్ట్ ఇస్తారు, కాకపోతే అవి ట్విస్టుల్లో ఉండవు. స్టోరీకి సంబంధం లేకుండా ఎవరినో ఒకరిని తెచ్చేసి ఇది ట్విస్ట్ రా అంటే ఎలా నమ్మేస్తాం చెప్పండి. మూవీలో ఒక ట్విస్ట్ ఇస్తే నమ్మేలా ఉండాలి. ఇంకా మూవీలో కామెడీ ట్రై చేద్దాం అనుకున్నారు, కాకపోతే నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. మూవీలో భవానీ అనేసి ఒక పని మనిషి ఉంటుంది గాయస్, తన క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ అనిపించింది నాకైతే. ప్రేమించిన వాడు వదిలేసాడు అనేసి ముసలోడిని పెళ్లి చేసుకోవడం ఏంటో మరి నాకు అర్థం కాలేదు. మూవీలో ఆన్ లాజిక్ సీన్స్ అండ్ మైనస్లు మాట్లాడుతూ ఉంటే వస్తానే ఉంటాయి. మూవీలో వాటికైతే కొరవ లేదనమాట. అలాగే మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ మరీ అంత ఏం లేవు గైస్, చాలా నార్మల్ గా ఉన్నాయి. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుంటే కొంచెం బాగుండు అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.